ఏదైనా తప్పు జరిగిందంటే థ్రోయింగ్ అవే బేబీ విత్ ది వాటర్ అంటారు. యెస్. పురిటినీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేయటం అన్నట్టుగా మనం ఉండకూడదు కదా! యెస్. సో, సంయమనం, సమతుల్యత మనం పాటించాల్సిన అవసరం ఒకటుంటుంది. హ్మ్. రెండోది ఈ మధ్య మరి ఈ బూతులు, ఒకరినొకరు తిట్టుకోవడాలు ఇవన్నీ ఎక్కువైపోయిన తర్వాత అవును. ఈ అవసరం ఇంకా పెరుగుతూ ఉంది. పెరుగుతోందనంటారా? ఆ! అంటే మరి సంయమనం అనండి, సమతుల్యత, వాస్తవిక దృక్పథం తీసుకోవటం. రైట్. ఇప్పుడు అసలైన అంశాలు వదిలేసి అప్రధానమైనవి హ్మ్. లేతే చాలా అలక్ష్యం చేయాల్సిన వాటి చుట్టూ తిరిగితే ఉపయోగం ఏముంటుంది చెప్పండి? రాజకీయాల కంటే గూడా మిగతా అంశాల మీద ఎక్కువగా కాన్సంట్రేషన్స్ పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే అది కూడా ఒక ఎత్తుగడ అంతే. ఇప్పుడు ఉదాహరణకు వస్త్రధారణ లాంటి దాని మీద జరిగిందనుకోండి ఏముంది? లేతే ఇంకొకటి ఎవరు ఏమి చేశారు? ఎలా వెళ్లారు? అసలు వాళ్ళేదో వస్తుంటే ఎంట్రీ అదిరిపోయింది ఇవన్నీ. ఎంటర్ అయ్యాక వాడు ఏం చెప్పాడనేది ముఖ్యం గానీ ఎంట్రీ అదిరిందా లేదా పెద్ద విషయం కాదు. విషయం కాదది. హ్మ్. విజువల్ మీడియాలో దాన్ని కొంతవరకు చూపించొచ్చు కానీ మనం హ్మ్. దాని చుట్టే తిరిగితే మనం గూడా దాని చుట్టే దాని చుట్టే తిరగకూడదనేది. వెళ్తే చాలా కష్టమవుతుంది. కానీ మీడియాలో ఈ రెండోది విలువలు వాళ్ళు ఒకరంటే మేము 2 అంటే గాని లేకపోతే తగ్గుతాం అనుకుంటే, హ్మ్. పోటీ ఏదో ప్రజలకు మేలు చేయడంలో పడాలి గానీ, తిట్ల ద్వారా ఆధిక్యత సంపాదించడానికి ప్రయత్నించటం అనవసరం కదా!